రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో రేవ్ పార్టీతో కొందరు హల్చల్ చేశారు. బూరుగుపూడిలోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ లో పార్టీ నిర్వహించారు. పక్క సమాచారంతో దాడులు చేసిన పోలీసులు పార్టీలో పాల్గొన్న 5 మహిళలు 7 పురుషులను అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా రేవ్ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు వెల్లడించారు. పార్టీలో పాల్గొన్న వారంతా పురుగుమందు షాపుల యాజమాన్యాలకు చెందిన వారిగా గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో రేవ్ పార్టీతో కొందరు హల్చల్ చేశారు. బూరుగుపూడిలోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ లో పార్టీ నిర్వహించారు. పక్క సమాచారంతో దాడులు చేసిన పోలీసులు పార్టీలో పాల్గొన్న 5 మహిళలు 7 పురుషులను అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా రేవ్ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు వెల్లడించారు. పార్టీలో పాల్గొన్న వారంతా పురుగుల మందు షాపుల యజమానులుగా చెందిన వారిగా గుర్తించారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ దత్తు అందిస్తారు. దత్తు, మరి రేవ్ పార్టీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, తూర్పుగోదావరి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక అసలు ఈ రేవు పార్టీ సాంప్రదాయం అన్నది కానీ ఆ పద్ధతి కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండేది కాదు. ఈ మధ్యన పాశ్చాత్యపు పోకడలు అధికంగా పెరుగుతున్నాయనడానికి ఇది ఒక తాత్కాలికంగా తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కనుక రాజానగరం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అడవి ప్రాంతం అధికంగా ఉంది. అందులోనూ ఈ సీజన్ లో పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. వీరంతా కూడా పాతికలు మారేడుమిల్లి రంపచోడవరం వంటి ప్రాంతానికి వెళ్ళి వస్తుంటారు. వెళ్ళొచ్చిన తర్వాత సాయంకాలం ఇలాంటి గెస్ట్ హౌస్లు బుక్ చేసుకుని వారు సేద తీరుతో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే వీరికి ఇప్పుడు జరిగిన ఈ రేవు పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక వీరు నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో వచ్చి ఇక్కడ రూమ్ ని హాల్ ని బుక్ చేస్తున్నట్టు పోలీసుల సమాచారం ఉంది. వీరంతా కూడా ఎక్కడా లేని ఈ యొక్క సాంప్రదాయాన్ని కొత్తగా ఫస్ట్ టైం అనేది మనం కూడా చెప్పొచ్చు తూర్పుగోదావరి జిల్లాలో. అయితే వీరికి ఇలా పార్టీ జరుగుతోంది, ఇలాగ మహిళలు ఉన్నారు, అలాగే వీళ్ళంతా కూడా లోపల అసభ్యకరంగా ప్రవర్తిస్తారని చెప్పి పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు రాత్రి ప్రాంతంలో వెళ్లి వాళ్ళని ఒకసారిగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాని పోరాపారాలు ఇంకా పూర్తి డీటెయిల్స్ పోలీసు యంత్రాంగం మధ్యాహ్నం తెలియపరుస్తామని చెప్పడం జరిగింది. అమూల్య, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దత్తు. Especialmente